ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మకర రాశి వారి యొక్క గోచార ఫలాలు 2026లో ఎలా ఉంటాయో పరిశీలిస్తే, ముఖ్యంగా మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వారు, శ్రవణం 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ట 1, 2 పాదాల వారు జన్మించి ఉంటారు. వీరి పేర్లో మొదటి అక్షరాలు బో, జా, జీ, జూ, జే, జో, జా, ఖ, గా, గి అనే అక్షరాలతో ప్రారంభమై ఉంటాయి. వీరికి ఉగాది నుండి ఆదాయ వ్యయాలు పరిశీలిస్తే, ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 6. అనగా వీరికి ఖర్చు ఎక్కువగా ఉంటుంది, ఆదాయం తక్కువగా ఉంటుంది. సంఘంలో గౌరవప్రశ్నలు కూడా తక్కువగా ఉంటాయి. ఈ కుటుంబ కారకుడైన గురువు 7వ ఇంట, రాహు 2వ ఇంట, లగ్నాధిపతి శని 3వ ఇంట బలీయంగా ఉండటం చేత జాతక ప్రభావం కొంతవరకు గ్రహ పరిస్థితి మిశ్రమంగానే ఉంటుందని చెప్పవచ్చు. ఏ పని చేసినా కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. పట్టుదల ఎక్కువగా ఉంటుంది. మకర రాశి వారికి ఎంతటి పని వారినైనా లొంగదీసుకోవాలనే మొండి పట్టుదలతో వీళ్ళు ముందుకు వెళ్తారు. ఆదాయం బహుముఖంగా చేతికి అందుతుంది. రకరకాల ఆదాయం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒడిదుడుకులు లేని జీవితం ఉంటుంది. ఈ మాట ఆడవారి మాట ఒకటే రాణిస్తారు. మీ నమ్మకమే మీ ఆత్మబలంగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఇకపోతే పుణ్యక్షేత్ర తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. పుణ్యకార్యాలు చేస్తారు, దాన ధర్మాలు చేస్తారు. ఎంత ఆదాయం అంత ఖర్చు, సంపాదించిందంతా కూడా ఖర్చు అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది, ఆదాయం తక్కువగా ఉంటుంది. అధికారుల మెప్పు కూడా పొందే అవకాశాలు ఉంటుంది. మీ సామర్థ్యానికి తగ్గ రాబడి ఉంటుంది, కానీ ఖర్చులు అధికంగా ఉంటాయి అని చెప్పవచ్చు. ఈ సంవత్సరం ఉద్యోగులకు చాలా బాగుంటుందని చెప్పవచ్చు. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. దూర ప్రాంతాలకు బదిలీలు, స్థానచలనాలు జరిగే ద్వితీయార్థంలో జరిగే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా గురుబలం జూన్ 2 నుంచి ఉంటుంది కాబట్టి జూన్ 1వ తారీఖు వరకు 6వ స్థానంలో గురువు ఉండడం చేత ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేయడానికి కొంత కష్టపడాల్సి వస్తుంది. ఆలస్యంగా ఫలితాలు లభిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. ఇదంతా కూడా మీరు జూన్ 2026 వరకే చూసుకోవచ్చు. బంధుమిత్రులతో వైరవేరు పడకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కుటుంబ స్థానంలో 3వ స్థానంలో శని బలంగా ఉన్నాడు. శని బలం కూడా ఉంది, కానీ రాహు బలం కూడా ఉంది. ప్రయత్నకారులన్నీ సంపూర్తిగా పూర్తి చేసుకోగలుగుతారు. రాజకీయ వరాల్లో విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మీ ఆరోగ్యం బాగుంటుందని చెప్పవచ్చు. ఇతరులకు ఉపయోగపడే పనులు చేస్తారు. గౌరవ మర్యాదకు ఎలాంటి లోపం లభిస్తాయి. శుభవార్తలు వింటారు. 31 అక్టోబర్ 2026 నుంచి 24 జనవరి 2027 వరకు 8వ స్థానమైన సింహరాశి అందు గురువు అశుభుడైనందువలన మీరు చేసే కొత్త కార్యక్రమాలు పెట్టుకోకపోవడం మంచిది. ఆ కార్యక్రమాలు మానుకోవడం మంచిది. లేకపోతే ఆటంకాలు దొరికే అవకాశాలు ఉంటాయి. కొంత కోపాన్ని తగ్గించుకుంటే బాగుంటుంది. లేకపోతే ఇబ్బందులు పడే అవకాశాలు, శత్రుత్వం ఏర్పడే కఠిన భాషణ, మీ యొక్క కఠినమైన సంభాషణ వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇతరులకు హాని తలపెట్టు కార్యక్రమాలకు దూరంగా ఉంటే మంచిది. ఎవరికైనా సహాయం చేయకపోయినా వాళ్ళకు అపకారం చేయకుండా ఉండడం మంచిది. శని ఉగాది నుండి సంవత్సరాంతరకు 3వ స్థానం శుభుడైన కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదా వేసే పనులన్నీ పూర్తి చేసుకుంటారు. ఈ సంవత్సరము సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది. ప్రయత్న కార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలు గ్రహించాల్సి ఉంటుంది. చాలా జాగ్రత్త ఆలోచించి అడుగు వేయాల్సి ఉంటుంది. సాధారణ 2వ స్థానమైన ఉగాది నుండి 5/12/2026 వరకు రాహు 2వ స్థానంలో సాధారణ శుభుడైన ద్వారా ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు ఎలాంటి లోటు ఉండదు. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలకు చాలా బాగుంటుందని చెప్పవచ్చు. సౌభాగ్యంగా సంతోషంగా గడుపుతారు. బంధుమిత్రులతో కలుస్తారు. ఆ రోజు డిసెంబర్ 2026 నుండి సంవత్సరాంతం వరకు 1వ స్థానమైన సాధారణ శుభుడైనందువలన, అంటే జన్మలో ఉంటాడు రాహు. ఆ 6 డిసెంబర్ నుంచి కేతు సప్తమంలోకి వస్తాడు, కర్కాటకంలోకి వస్తాడు, మకరంలోకి రాహు ప్రవేశిస్తాడు. వరకు 8వ స్థానం
సో దానిలో విదేశీయాన ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో అనుకోకుండా ఏదైనా మీకు లాభం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనారోగ్య బాధలు కొంత వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ సమయంలో సప్తమంలోకి కేతు అంటే ప్రవేశించిన తర్వాత అంటే 6 డిసెంబర్ తర్వాత కేతు సప్తమంలోకి వస్తాడు కాబట్టి అప్పటి నుంచి కొంత అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. ఇకపోతే కేతు ఉగాది నుండి 5/12/26 వరకు 8వ స్థానమైన అశుభుడైనందువలన అనవసరమైన భయాందోళనలు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో సహజనాలు తప్పకుండా ఉంటాయి కాబట్టి 6 డిసెంబర్ లోపల సంవత్సరాంతం వరకు గురువు 6 డిసెంబర్ నుంచి సంవత్సరాంతం సప్తమ స్థానమైన సాధారణ శుభుడైనందువల్ల అనారోగ్య సమస్యల నుండి అధిగమిస్తారు. నూతన కార్యక్రమాలు ఆటంకాలున్న సత్ఫలితాలు పొందుతారు. కొంత కష్టం మీద పూర్తి చేసుకోగలుగుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త చాలా అవసరం. వృత్తి వ్యాపార రంగాల్లో వ్యవసాయదారులకు నష్టం ఏర్పడకుండా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. కొత్త వ్యాపారాలు ప్రారంభించే ముందు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యవసాయదారులు కూడా కొత్త పంటలు వేసేటప్పుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆత్మీయుల సహకారాలు మీకు ఉంటాయి. దైవదర్శనం లభిస్తుంది ఈ సంవత్సరం. ఇక ముఖ్యంగా ఈ మకర రాశి వారికి గురుబలం 2 జూన్ తర్వాత రావడం వల్ల అన్ని రంగాల వారికి కళాకారులకు కానీ ఈ సినీ ఫీల్డ్ వాళ్ళకి కానీ గాయాలకు కానీ వ్యవసాయాలకు కానీ వ్యాపారస్తులకు కానీ అన్ని రకాలుగా మంచి కాలం అని చెప్పవచ్చు. అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేసుకోవాలి. ధనం మాత్రం పంచినీళ్ళ ఖర్చు చేస్తారు. ఇకపోతే విద్యార్థులకు ఆగస్టు వరకు గురుబలం లేని కారణంగా చదువుపై శ్రద్ధ కొంత తగ్గుతుంది కాబట్టి జాగ్రత్తగా కష్టపడితే కానీ మంచి ర్యాంకులు సంపాదించుకోలేరు. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ప్రథమార్థాల్లో పరీక్షలు బాగా రాయలేకపోతారు. కొన్ని సబ్జెక్టులు నిలిచిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి సప్లిమెంటరీలో మీరు మంచి మార్కుతో పాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వ్యవసాయదారులకు మొదటి పంట కన్నా రెండో పంట లాభదాయాన్ని ఇస్తుంది. స్త్రీలకు ఈ సంవత్సరం శరీబలం వల్ల మాటకు ఎదురు లేకుండా ఉండదు. కుటుంబంలో మీపై గౌరవమానాలు పెరుగుతాయి. ఈ రకంగా ముఖ్యంగా మీరు ఈ సంవత్సరం గురు భగవాని అనుగ్రహం పొందడానికి జూన్ వరకు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోవడము, దుర్గా సప్తశలోకి పారాయణం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. కేతు అష్టమంలో ఉన్నాడు కాబట్టి గణపతి ఆరాధన కుబంధుతో గణపతికి దీపారాధన చేసుకోవడం, ఓం గం ఐం గణపతి అనే మంత్రాన్ని ప్రతిరోజు 105 సార్లు జపం చేసుకోవడము, బుధవారం గణపతితో ఆరాధించడము, సంకష్ట గణపతి ఎక్కువ ఇబ్బందులు ఉండేవారు, అనారోగ్య సమస్యలు ఉండేవారు సంకష్ట గణపతిని ఆరాధించుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. శుభమస్తు.